ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తే స్పందించే వ్యక్తులు సర్వైనరు ఇలాంటి వ్యక్తులు రావడం అనేది నిజంగా నేను హృదయపూర్వకంగానే నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు బుద్ధిజీవులు మరి ఏం మాట్లాడతలేరు ఎందుకని, మరి ఇది ఎవరి మీద దాడి జరిగింది అనే విషయం మీద మాట్లాడకుండా తెలుసుకోకుండా ఈరోజు బుద్ధిజీవులు మౌనం ఉండడం అనేది నిజంగా ఈ తాండూరులో ఉన్న బుద్ధిజీవులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఎందుకయ్యా మీరంతా ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు బయటికి వెళ్తలేరు? మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీరు అందరూ వచ్చి బయటకు పనిచేశారు కదా, మరి ఈరోజు ఆ తెలంగాణ ఉద్యమం రాజ్యాంగం ద్వారానే తెలంగాణ ఏర్పడదు కదా. మరి ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్యల్ని మీరు ఎందుకు బయటకు వచ్చి మౌనం విడిచి ఎందుకు పాల్గొనడం ఖండిస్తలేరు అని చెప్పేసి ఇక్కడున్న తాండూరులో ఉన్న మేధావి వర్గానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇప్పటికే ఇది ఇంతటితో అయిపోదు, అది అన్ని రంగాల్లో ఇప్పటికే భారత రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఇప్పటికే కుప్పగూల్చేసింది. ఎలక్షన్ కమిషన్ను మరి ఏ విధంగా మాలిపే చేస్తున్నారో కనబడుతూనే ఉన్నది. అన్నింటిలో ఈరోజు భారత ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక భాషవికమైన ఫాసిజాన్ని పరిపాలన చేస్తూ ఉన్నది. మరి ఈరోజు గోపాల్ గారు చెప్పినట్టు ఇది 1000 పడగలు ఎవరు కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ 1000 పడగలు నాగు. అది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ప్లాన్లో భాగంగానే ఈరోజు రాజ్యాంగాన్ని బదులుగా మనువాదాన్ని తీసుకురావాలని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారము ఈ దానిలో భాగమే ఈరోజు చీఫ్ జస్టిస్ పైన దాడి జరిగిందనేది మనమందరము నమ్మవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని చెప్పేసి తాను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీరు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ జనసమితి తరపున హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ